అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కు అధికార కాంగ్రెస్ అండగా నిలుస్తోంది. ఆరోపణలు నిజమని రుజువయ్యే వరకు ఖుర్షీద్ రాజీనామా చేసే ప్రసక్తి లేదని తెగేసి చెప్పింది. అటు డాక్టర్ జాకిర్ హుస్సేన్ ట్రస్టుపై వస్తున్న ఆరోపణల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నివేదిక ఇచ్చే వరకు ఏ చర్యలు చేపట్టమని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వికలాంగుల ట్రస్టుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర న్యాయ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కు కాంగ్రెస్ బాసటగా నిలిచింది. నిజానిజాలు తేలకుండా ఆరోపణలు వచ్చాయని ఆయన మంత్రివర్గం నుంచి తొలగించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. తానెలాంటి తప్పు చేయలేదని ఖుర్షీద్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన్ని కేబినెట్ నుంచి దూరం చేయమని ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ తేల్చి చెప్పారు. సల్మాన్ ఖుర్షీద్ కు చెందిన ట్రస్టుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని, దాని నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితేనే ఖుర్షీద్ రాజీనామా చేస్తారని చెప్పారు. UP government ordered inquiry. The inquiry has started. Because making an allegation is very easy. But it has to be proved. Some people bringing 100 people and then shouting slogan against somebody, telling them to resign is not going to solve the problem. Unless until the allegations are proved, we cannot make any kind of the observation or insinuation on anybody. मेरे ख्याल में सभी आरोपों का जवाब सलमान साहब ने और उनकी मिसेज ने कल दिया है. उसके बाद कोई एलिगेशन कोई हमने रखा. అటు డాక్టర్ జాకిర్ హుస్సేన్ ట్రస్టుపై వస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ సర్కారు ఇచ్చే నివేదిక కోసం వేచి చూస్తున్నామని కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపింది. యూపీ ప్రభుత్వం ఈ అంశంపై విచారణకు ఆదేశించిందని, ఆర్థిక వ్యవహారాల విభాగం సంబంధిత పత్రాల సేకరణను ప్రారంభించిందని అధికారులు వివరించారు. ట్రస్టులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై తుది నివేదిక అందాకే తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల ఆధారంగానే మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేపడుతుంది కాబట్టి వారి నివేదిక కోసం చూస్తున్నామని తెలిపారు. న్యాయమంత్రిపై వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ చేపట్టాలన్న భాజపా డిమాండ్ను లోక్సభ ఉపసభాపతి కరియా ముండా సమర్థించారు. ఖుర్షీద్ పై వెల్లువెత్తుతున్న ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నందున ఈ అంశంపై విచారణ జరగాల్సిందేనని ముండా అభిప్రాయపడ్డారు. అటు అసత్య కథనాలు ప్రచారం చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించిందంటూ ఇండియా టుడేపై న్యాయమంత్రి పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు దేశ విదేశాల్లో ఉన్న ఆయన స్నేహితులతోనూ ఒకేసారి పలు కేసులు వేయించాలని ఖుర్షీద్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖుర్షీద్ భార్య లూయిస్ ఖుర్షీద్ ఇండియా టుడే గ్రూప్ పై ఢిల్లీ హైకోర్టులో 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.